చెప్పండి సార్. అదే అండి. అంటే మెయిన్‌గా ఏందంటే, ఈ ఎన్‌ఐసీ కాలేజీలో ఏందంటే, జనరల్‌గా వీళ్ళు ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ సెటప్ చేసిచ్చారనమాట. ఈ అన్నీ ఏందంటే, మనం అన్నీ ఇన్‌స్టాల్ చేసుకోనే పని లేకుండా, వీళ్ళే కొన్ని ల్యాబ్స్ అని జెప్పేసి ప్రతిదానికి కొన్ని వీళ్ళే ఇచ్చేశారు. సో, ఇన్‌బిల్డ్ ఇన్‌స్టాలేషన్ ఆల్రెడీ జరిగిపోయింది. సో, ఈ డేటా ఇంజినీరింగ్ ల్యాబ్ దగ్గరకొచ్చేసరికేంటంటే, వీళ్ళేమో కొన్ని ఆహ్, ఒక్క నిమిషం. అంటే శాంపిల్ ప్రాబ్లమ్స్ గనుక మీరు చూస్తే ఏందంటే, ఫస్ట్ స్టార్టింగ్ పైథాన్‌లోనే ఆహ్, చేసేది. మీ కోడింగ్ అంతా ఏందంటే జనరల్‌గా పైథాన్‌లోనే చేస్తారు. పైథాన్ లైబ్రరీస్, పైథాన్ దాని మీదనే వర్క్ చేస్తారు మెయిన్‌గా. సో, ఓ శాంపిల్ ప్రోగ్రామ్ చూద్దామండి ఫస్ట్. ఒక ఫైల్‌లో నుంచి రీడ్ చేసి ఒక ఫైల్‌లోకి రాయటం అనే ప్రోగ్రామ్‌ని చూద్దాం ఫస్ట్. పైథాన్‌లో చూసి నెక్స్ట్ ఏందంటే ఎయిర్ ఫ్లోలో ఎట్లా జరుగుతుంది, నైఫైలో ఎట్లా జరుగుతుందో చూద్దాం అనమాట. ఓకే సార్. ఆహా! ఈ ఎన్విరాన్మెంట్‌ని మేము యాక్సెస్ చేసుకోవడానికి అవ్వదా సార్? నాకు తెలిసయితే లేదనుకుంటానండి. అంటే ఆహ్, నాకు తెలీదు. అంటే తెలిస్తే చెప్పేవాడిని. ఓకే. ప్రస్తుతానికైతే నాకు ఐడియా లేదు. మీరు యాక్సెస్ చేయొచ్చో లేదో. ఆహ్, ఎనీవేస్ ఇదేంటంటే జనరల్‌గా మీకు పైథాన్ కోడ్ ఐడియా ఉంటది. ఏందంటే జనరల్‌గా శాంపిల్ రీడ్ రైట్ ఫంక్షన్స్ 2 రాసాము. థింగ్ ఏందంటే మనం ఈ కాన్ఫిగ్ ఫైల్ ఇదేంటంటేనండి కాన్ఫిగ్ ఫైల్ ఆహ్ జస్ట్ ఇన్‌పుట్ ఫైల్ మా అంటే ఎక్కడి నుంచి రీడ్ చేయాలనేసి పాత్ ఒకటిచ్చి ఈ ఫైల్ ఓపెన్ చేసి అది ఆ రీడ్ డేటా చేసామనమాట. అవును. డేటాను రీడ్ చేస్తాం. రీడ్ చేశారు. జనరల్‌గా ఏందంటే ఆ ఫంక్షన్ కాల్ చేస్తే ఇది కంటెంట్‌లో ఉంటది. ఇప్పుడు అదే ఫంక్షన్ కంటెంట్ ఏందంటే మీరు ఒక ఫైల్‌లో రాస్తున్నారనమాట. హ్మ్. ఏందంటే మీరు అవుట్‌పుట్ ఫైల్‌లో రాస్తున్నారు. ఓకే. ఒక్క నిమిషం. సో, ఈ అవుట్‌పుట్ ఫైల్ ఏందంటే ఇక్కడ ఏదైతే ఇచ్చారో జనరల్‌గా ఏందంటే అవుట్‌పుట్ డాట్ టెక్స్ట్‌లో మామూలుగా ఏందంటే ఆ కంటెంట్ మీరు రాస్తున్నారు. ఓకే. సో, ఇక్కడి దాకా మీకు స్ట్రెయిట్ ఫార్వర్డే. ఏందంటే జనరల్‌గా ఇది పైథాన్‌లో ఏందంటే ఆహ్, మీరు ఎక్స్టర్నల్ ఏం వాడకుండా డైరెక్ట్‌గా మీరేంటంటే ఒక ఇన్‌పుట్‌ని ఒక ఫైల్ నుంచి తీసుకొని ఆ ఫైల్‌ని డైరెక్ట్‌గా వేరే ఫైల్‌లోకి రాయటం అన్నమాట. ఓకే. సార్ ఇప్పుడు న్యూ పేజ్ ఓపెన్ చేసి, ఆ న్యూ పేజ్‌లో ఈ ప్రోగ్రామ్‌ని ఎలా రాస్తామనేది ఒక ప్రాసెస్ చెప్పరా? చూపించరా? ఆ! సరే అండి. ఏంటంటే జనరల్‌గా ఇక్కడే ఫర్ సపోజ్ ఇక్కడే మీరు డాక్స్ మీద ఒక న్యూ ఫైల్ ఒకటి క్రియేట్ చేసి లెట్ అస్ అస్యూమ్ ఏందంటే ఇప్పుడు మీరేందంటే ప్రాసెసర్ 2.py అంటే ఏంటంటే కొత్త ఫైల్ క్రియేట్ చేస్తానన్నమాట పైథాన్. ఆల్వేస్ డాట్ పీవై అనేది పెట్టుకోవాలా సార్? అవునండి. పైథాన్ ఫైల్ గదా! సో, ఓకే. .py అని పెట్టాలన్నమాట. హ్మ్. 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 ఆహ్, సో, అది క్రియేట్ అయిన తర్వాత లెట్ అస్ అస్యూమ్ ఇదే కోడ్‌ని అక్కడ సో, అది క్రియేట్ చేశాను. అందులో ఏందంటే ఈ కంటెంట్ పేస్ట్ చేశాను. షూర్ సార్. ఇప్పుడేందంటే ఇన్‌పుట్ ఫైల్‌లో అంటే ఇన్‌పుట్ ఫైల్ గూడా ఒకటి క్రియేట్ చేద్దాం అంటారా? అదే కూడా అంటే మొత్తం ప్రాసెస్ చెప్పండి సార్. సరే అండి. సో, ఇప్పుడేంటంటే ఒక కొత్త ఫైల్ ఒకటి క్రియేట్ చేద్దాం. మళ్ళీ ఇన్‌పుట్ 2 డాట్ టెక్స్ట్ లెట్ అస్ అస్యూమ్ ఇన్‌పుట్ 2 డాట్ టెక్స్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. హ్మ్. కంటెంట్ గూడా మాక్సిమం సేమ్ ఇదే పెడదాం. హ్మ్. సరే సార్. క్రియేట్ అయిందండి. క్రియేట్ అయింది. ఏందంటే ఐయామ్ గోయింగ్ టు టెంపుల్ నౌ ఏదో ఒక చిన్న మోడిఫికేషన్ చేశాను. ఇన్ కేస్ హ్మ్. రిఫరెన్స్ తెలియాలంటే. ఇప్పుడేంటంటే ఈ ఇన్‌పుట్ 2 డాట్ టెక్స్ట్ ఫైల్ పాత్ చూసారండి? కాన్ఫిగ్ వర్క్ స్పేస్ క్వెషన్ డాక్స్ ఇన్‌పుట్ 2 డాట్ టెక్స్ట్ ఉంది. అవును. ఆ పాత్‌ని దాని మీద క్లిక్ చేసి కాపీ చేసుకుంటే అయిపోద్దా సార్? ఆ! ఏందంటే జనరల్‌గా ఏందంటే ఇంకా ఆ పాత్ ఇక్కడ ఇస్తామనమాట. ఇన్‌పుట్ 2 డాట్ టెక్స్ట్ సేమ్ అదే పాత్ ఉంది. హ్మ్. 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 సో, ఆ ఫైల్ పాత్ ఇచ్చామనమాట. ఎక్కడి నుంచి నేను చదవాలి, రీడ్ చేయాలనేది అది ఇచ్చాము. హ్మ్. హ్మ్. ఇప్పుడేంటంటే అవుట్‌పుట్ ఫైల్ ఎక్కడ రాయాలి అంటే హ్మ్. ఏంటంటే ఫర్ సపోజ్ అవుట్‌పుట్ 2 డాట్ టెక్స్ట్ ఈ క్వెషన్ పాత్‌లోనే ఆహ్, ఏందంటే అవుట్‌పుట్ 2 డాట్ టెక్స్ట్‌లో రాయాలి. ఓకే. అది ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుద్దా సార్? లేకపోతే మనం క్రియేట్ చేయాలా డిఫాల్ట్‌గా?
జనరల్ లేకపోతే క్రియేట్ అవుద్దండి. ఒకసారి నేను ట్రై చేస్తాను. రాకపోతే ఏందంటే మనం క్రియేట్ చేసి ఆ ఫైల్ ఉంచి అందులో రాద్దాం. జనరల్‌గా అయితే ఏందంటే క్రియేట్ అవుద్ది. ఓకే. ఓకే. ఎనీవేస్ ఏందంటే ఇప్పుడు ఒకసారి రన్ చేస్తున్నాను. ఏందంటే ఇప్పుడు ఇన్‌పుట్ ఫైల్ 2.txt ఉన్నది ఏందంటే రీడ్ అయ్యి ఆ కంటెంటే ఇక్కడ రైట్ ఫైల్ కాల్ చేసి ఈ అవుట్‌పుట్ 2.txtలో రాస్తుంది. జనరల్‌గా ఇది మన బేసిక్ ప్రోగ్రామ్. ఒకసారి రన్ చేశాను. అంటే అది అంతలో కంప్లీట్ అయ్యేలోపు జనరల్ ఏంటంటేనండి ఇది బేసిక్ పైథాన్‌లో అంటే ఏందంటే మనం పైథాన్‌లో ఒక ఫైల్ రీడ్ చేసి పైథాన్‌లో రాయటం అనేది మెయిన్ కోడ్ అనమాట. థింగ్ ఏందంటే ఒకటి అపాచీ నైఫైలో ఏంటంటేనండి మీకు నేను జనరల్‌గా బిగ్ డేటాలో కోడ్ రాస్తానండి. ఇప్పుడేందంటే ఇప్పుడు ఒక ఫైల్‌ని రీడ్ చేసి మేమేందంటే ఒక డేటాబేస్ అంటే ఏందంటే అప్పుడు ఆర్‌డిబిఎంఎస్ డేటాబేస్‌లో నుంచి మామూలుగా ఏందంటే బిగ్ డేటా డేటాబేస్‌లో పెడతాం అనమాట. హెచ్‌డిఎఫ్ఎస్ అంటారు. ఇది చేయటానికి ఏందంటే జనరల్‌గా మేము పైస్పార్క్ కోడ్ రాస్తాం అనమాట. అంటే పైథాన్ ప్లస్ స్పార్క్. ఓకే. థింగ్ ఏంటంటే ఇంత పెద్ద పైస్పార్క్ కోడ్ రాసి తర్వాత ఏంటంటే అంటే సేమ్ కోడ్ అంటే ఏంటంటే కోడ్ ఏం లేకుండా అపాచీ నైఫ్‌లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. చాలా సింపుల్‌గా అయిపోద్ది. అది ఒకసారి చూపిస్తానులెండి. కోడ్ రిటర్న్ టు అవుట్‌పుట్ ఫైల్ డాట్ టెక్స్ట్. అవుట్‌పుట్ 2.txt ఇది చూడండి. మీరు చూసారో లేదో ఇందులో రాసిందనమాట. అవుట్‌పుట్ 2.txtలో రాసింది. సో ఇట్లా మనకేందంటే జస్ట్ ఒక ఇన్‌పుట్ ఫైల్‌లో నుంచి రీడ్ చేసి ఒక అవుట్‌పుట్ ఫైల్‌లోకి రాసింది. ఇది బేసిక్ ప్రోగ్రామ్. సో ఇది బేసిక్ ప్రోగ్రామ్. సో లెట్ us assume నెక్స్ట్ ప్రోగ్రామ్‌కి వెళ్దాం. అంటే నెక్స్ట్ ప్రోగ్రామ్‌లో ఏంటంటే జనరల్‌గా మీరు ఎయిర్ ఫ్లో వాడతారనమాట. అవును. ఒక్క నిమిషం. మీకు క్వెషన్స్ ఏమైనా ఇచ్చారా అండి? షేర్ చేస్తున్నాను చూడండి సార్. అంటే సేమ్ క్వెషన్స్ ఇచ్చారా మీకు కూడా? ఆల్మోస్ట్ సేమ్ క్వెషన్స్ సార్. ఆహాహాహా! ఒకసారి అదేలెండి. షేర్ చేస్తాను చూడండి సార్ ఒకసారి. సరే అండి. థర్డ్ వన్. ఆ! అదేనండి సేమ్. మీకు కనపడుతుంది కదండీ! అంటే లాంచ్ వర్క్ స్పేస్ కొట్టాను. ఓకే. అంటే ఆటోమేటిక్‌గా మనకి ఆల్రెడీ ప్లే గ్రౌండ్ ఎక్కడైతే టూల్స్ అవన్నీ కావాలో అవన్నీ ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ చేసిస్తది. ఈ బ్లాక్ బక్స్ అనే దీనిలో. ఓకే. ఓకే అండి. అంటే విజువల్ స్టూడియో కోడ్‌లో మనం కోడ్ రాస్తాం కాబట్టి అది ఓపెన్ చేశాను. లేతే అంటే ఏందంటేనండి వర్క్ స్పేస్ ఏందంటే మనకిక్కడ 2 ఇచ్చినాయన్నమాట. ఒకటి విజువల్ స్టూడియో కోడ్, ఒకటేమో అపాచీ ఎయిర్ ఫ్లో. మన కోడింగ్ ఇందాక ఏందంటే మనం ఓన్లీ విజువల్ స్టూడియో కోడ్‌లో చేసాం. ఇప్పుడు అపాచీ వర్క్ ఫ్లో కూడా కంబైన్ చేస్తున్నాం అన్నమాట. సో విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తే జనరల్‌గా ఇక్కడ కూడా ఆల్రెడీ ఈ పైథాన్ ఫైల్ ఇందాక మీరు క్రియేట్ చేయడం చూసారు. సేమ్ ఇట్లానే ఓపెన్ చేసి సేమ్ కోడ్ అన్నమాట. మాక్సిమం ఏందంటే సేమ్ గానే ఉంటది. ఏదంటే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మాక్సిమం సేమే. రీడింగ్, రైటింగ్ అన్నమాట. ఓకే. ఇదేం చేయట్లేదు.
థింక్ ఏంటంటే ఇప్పుడు మీరు అపాచీ ఎయిర్ ఫ్లోని ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నారు. సో ఏంటంటే దానికి డాగ్స్ అవసరం అనమాట. జనరల్గా డాగ్ అంటే ఏంటంటేనండి, మ్, ఇది డైరెక్ట్ అసైక్లిక్ గ్రాఫ్ అని సంథింగ్ ఏదో ఉంది ఫుల్ ఫామ్. ఒకసారి గూగుల్లో చేస్తే మనకు తెలుస్తుంది. డైరెక్ట్ అసైక్లిక్ గ్రాఫ్ అని అనుకుంటున్నాను. థింగ్ ఏంటంటేనండి, ఇదేం చేస్తంటే ఒక ఫ్లో ఇస్తుంది అనమాట. అంటే ఏంటంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఫైనల్ అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి. అంటే ఇప్పుడు మీరు ఫైనల్ అవుట్పుట్ ఇప్పుడు ఏం చెబుతామంటే ఒక 10 టాస్క్లు ఉన్నాయనుకోండి. మనం ఏంటంటే మన పైథాన్ ప్రోగ్రామ్లో ఒక 10 టాస్క్లు ఎగ్జిక్యూట్ చేస్తాం అనుకోండి. థింగ్ ఏంటంటే ఇప్పుడు మన ఫైనల్ అవుట్పుట్ కావటం కోసం ఏదో ఒక 2 టాస్క్లు మాత్రం ఎగ్జిక్యూట్ అయితే చాలు అనేసి అర్థమవుతుంది అనుకుందాం. సో ఇప్పుడు మిగతా 8 టాస్క్లు ఎగ్జిక్యూట్ చేయాల్సిన పని లేదు కదా. సో ఏంటంటే ఆ ఇంటెలిజెన్స్ తనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ అసైక్లిక్ గ్రాఫ్ నుంచి వస్తుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు ఈ గ్రాఫ్ నేను ఏ అవుట్పుట్లు తేవాలి, ఆ తేవాల్సిన అవుట్పుట్లో ఏ టాస్క్లు ఎగ్జిక్యూట్ చేస్తే నాకు నా అవుట్పుట్ వస్తుంది అనే ఇంటెలిజెన్స్ ఆ గ్రాఫ్ ద్వారా తెచ్చుకుంటుంది అనమాట ఇది. సో నాకు కావాల్సిన టాస్క్లు అది ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట. ఆ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఈ డాగ్ నుంచి వస్తుంది అనమాట. సో ఎట్లా క్రియేట్ చేస్తారు ఏంటంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు డిఫాల్ట్ అంటే ఏంటంటే డాగ్ క్రియేట్ చేసే ముందు ఏంటంటే జనరల్గా దాని ఓనర్ ఎవరు, స్టార్ట్ డేట్, ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. ఇది ఒక మనం ఏంటంటే పైథాన్ కోడ్ రాసేటప్పుడు జనరల్గా ఎవరు రాశారు, ఏంటి, ఇప్పుడు రాశారు అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి కదండి. ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చి మనం ఒక డాగ్ ఇన్స్టాన్షియేట్ చేసేటప్పుడు ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం అనమాట. అంటే ఏంటంటే జస్ట్ ఎవరు క్రియేట్ చేశారు, ఎందుకు, అంటే ఏంటంటే ప్రొడక్షన్లో ఏంటంటేనండి మీరు కోడ్ రాసేటప్పుడు జనరల్గా ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఓనర్ ఎవరు, సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటేనండి కావాలన్నమాట. ఎందుకంటే ఒరిజినల్ ఓనర్ ఎవరు అనే దాన్ని తెలుసుకోవడానికి మనం అది రాస్తాం అనమాట. సో ఇట్లానే డాగ్లో మనం ఏంటంటే క్రియేట్ చేసేటప్పుడు డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఓనరు, ఏంటంటే స్టార్ట్ డేట్, ఎప్పుడు మీరు రాశారు, ఎన్నిసార్లు, ఏందనేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది. సో అది ఓకే. జనరల్గా ఇన్స్టాన్షియేట్ చేసేటప్పుడు ఆ బేసిక్ డీటెయిల్స్ ఇస్తాం. అది ఓకే అనుకుంటే డాగ్ నేమ్ అండి ఇది. డాగ్ క్రియేట్ చేసేటప్పుడు మామూలుగా ఏంటంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు లోపల ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినట్టు డాగ్ నేమ్ అండి ఇది. ఈ డాగ్ నేమ్ ఎందుకు వాడతామంటే తర్వాత మీరు కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా, మీకు సంబంధించిన కోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా ఈ డాగ్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ డాగ్ ఎందుకు క్రియేట్ చేశారు, ఆ బేసిక్ స్మాల్ డిస్క్రిప్షన్ అనమాట. నేను పలానా దీనికోసం శాంపిల్ ప్రోగ్రామ్ రాయటం కోసం ఎయిర్ ఫ్లో వాడటం కోసం నేను క్రియేట్ చేశానని ఒక ఏదో డిస్క్రిప్షన్, షార్ట్ డిస్క్రిప్షన్ మీరు పెట్టుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ షెడ్యూల్ ఇంటర్వెల్ అని ఉందండి. అంటే ఏంటంటే మీరు మీ డాగ్ని ఎప్పుడు రన్ చేయాలి అంటే ఏంటంటే జనరల్గా ఇప్పుడు మాన్యువల్గా ఇప్పుడు మీరు పైథాన్ కోడ్ ఏంటంటే ఇప్పుడు రన్ కావాలనుకున్నప్పుడు రన్ చేశారు. బట్ థింగ్ ఏంటంటే ప్రొడక్షన్లో ఏంటంటే ఎప్పుడు మాన్యువల్గా రన్ చేయరనమాట. ఎట్లా చేస్తారంటే ఎప్పుడు రన్ అవ్వాలని చెప్పేసి మనం షెడ్యూల్ చేస్తాం అనమాట. షెడ్యూలింగ్ ఉంటుంది. అంటే ఏంటంటే రోజు నాకు 6కి ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదు ప్రతి గంటకి ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదు ప్రతి మంత్కి ఒకసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి. అట్లా ఏంటంటే మనం షెడ్యూల్ చేస్తాం అనమాట. మనకి డాగ్ ఏంటంటే అదే ఎయిర్ ఫ్లో ఏంటంటే మనకి ఇది కూడా ఒక ఇన్బిల్ట్ ఇదనమాట. సో మనం ఏంటంటే ఎప్పుడు రన్ చేయాలి మన స్క్రిప్ట్ అనేది మనం ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ డైలీ రన్ చేయని చెప్పేసి ఒకటి మెన్షన్ చేసాం. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం డాగ్ని ఇన్స్టాన్షియేట్ చేసేటప్పుడు జనరల్గా ఏంటంటే డాగ్ నేము, ఎవరు క్రియేట్ చేశారు, ఓనర్ ఎవరు, ఎక్కడ ఏందని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ఇచ్చి అది ఇక్కడ ఇచ్చాము. తర్వాత ఏంటంటే ఆ డాగ్ ఎందుకు క్రియేట్ చేస్తాం, బేసిక్ డిస్క్రిప్షన్ మామూలుగా ఏంటంటే ఎప్పుడు రన్ అవ్వాలి అని, అంటే డైలీ ప్రతి రోజు రన్ అవ్వాలి అనేది మామూలుగా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామన్నమాట ఈ ట్యాగ్. సో నేను చూపిస్తాను, తర్వాత చూసిన తర్వాత మీకు అర్థమవుద్ది. డైరెక్ట్గా వెళ్ళలేదు కదా. ఓకే. అంటే ఏంటంటే ప్రస్తుతానికి ఏంటంటే డాగ్ అంతా బేసిక్ అంటే మీకు చూపిస్తే కానీ
అంటే ఒక ఉదాహరణకి చూపిస్తాను. ఇప్పుడు చూసారనుకోండి, ఇప్పుడు ఏంటంటే లెటర్స్ వేసి మీరు 4th అవుట్పుట్ 5th అవుట్పుట్ అనుకుందాం. ఇప్పుడు ఏంటంటే 4th అవుట్పుట్ కోసం మనకేంటంటే 1-2 స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. 3rd మనకు అవసరం లేదు. థింగ్ ఏంటంటే సో ఇప్పుడు 1-2 స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవుతే 4th అయిపోద్ది అనమాట. మనకి 3-5తో సంబంధం లేదు. అదే 5 కూడా అవుట్పుట్ అయితే 1-2నే 1-2 మీద డిపెండెంట్ అయిందే కానీ 3 మీద 4 మీద డిపెండెంట్ అయ్యి లేదనమాట. సో ఏంటంటే ఏంటంటే ఇదే అవుట్పుట్ మనం 4th టాస్క్ అనుకుంటే ఇన్ కేసు ఏంటంటే ఇట్లా 1-2 ఎగ్జిక్యూట్ 4th ఎగ్జిక్యూట్ అవుద్ది. మిగతా 3-5 ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో మన పర్పస్ సర్వ్ కావాలంటే ఏ టాస్క్లో ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పేసి ఈ గ్రాఫ్ మనకు చెప్పుద్ది. అంటే బేసిక్ ఒక ఉదాహరణ అంటే రఫ్ ఐడియా అనమాట. అది ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ అంత నేను చెబుతాను ఎందుకు చెప్పాను. ఒక నిమిషం అండి. విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం ఏంటంటే 2 టాస్క్లు క్రియేట్ చేసాం అనమాట. వద్దన్నా కానీ రీడ్ టాస్క్ రైట్ టాస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో బట్ మీకు అంత పెద్ద డిపెండెన్సీలు ఏది అంటే ఇన్ని టాస్క్లు ఉంటాయి. రఫ్గా ఒక 5 టాస్క్లు ఇందాక డాగ్ ఫ్లోలో ఏంటంటే 5 టాస్క్లు ఉన్నాయి. 4th టాస్క్ ఎగ్జిక్యూట్ కావాలంటే 1-2 టాస్క్ల మీద డిపెండెంట్ అయి ఉంది అన్న పెద్ద ఇన్ఫర్మేషన్ అందులో లేదు. ఇందులో ఏంటంటే జస్ట్ ఒక రీడ్ టాస్క్ ఒక రైట్ టాస్క్ ఏంటంటే రీడ్ టాస్క్ మీద డిపెండెంట్ అయి ఉంటుంది. ఇంత అంటే ఒక బేసిక్ 2 టాస్క్లు ఒకటి క్రియేట్ చేసాం అనమాట. ఏంటంటే టాస్క్ ఐడి రీడ్ టాస్క్ క్రియేట్ చేసేటప్పుడు దానికి నేమ్ ఒకటి రీడ్ టాస్క్ ఐడి ఏం చేసాం ఆ టాస్క్ ఏంటంటే ఈ రీడ్ ఫైల్ ఫంక్షన్ కాల్ చేయంటున్నాం అనమాట. ఈ రీడ్ ఫైల్ ఏంటంటే మీకు ఇక్కడ ఉంది, మీకు ఐడియా ఉంది దా ఫంక్షన్ క్రియేట్ చేసి. అవునండి. అంటే సిమిలర్గా ఏంటంటే మనం రైట్ టాస్క్ ఇంకొక టాస్క్ క్రియేట్ చేసాం. ఆ టాస్క్ నేమ్ ఏమో రైట్ ఫైల్ టాస్క్ అన్నాం. ఈ రైట్ ఫైల్ని కాల్ చేస్తాను అనమాట. అంటే ఏంటంటే ఇందులోకి రాసుద్ది. సో సేమ్ అదే అంటే ఏంటంటే ఇందులో నుంచి రీడ్ చేసుద్ది, ఇందులోకి రాసుద్ది. థింగ్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చేసాం అనమాట. అంటే ఎయిర్ ఫ్లో ద్వారా మామూలుగా ఏంటంటే డాక్స్ ఈ కంట్రోలింగ్ ఇవంతా షెడ్యూలింగ్ ఇవన్నీ ఏంటంటే ఎక్స్ట్రా ఫీచర్స్ అవే ఆటోమేటిక్ హ్యాండిల్ చేసుకునే ఫీచర్ని ఇంక్లూడ్ చేసాం అనమాట. సో ఓవరాల్గా బేసిక్ ఐడియా మళ్ళీ ఇంకోసారి చూస్తే ఏంటంటే ఇక్కడ రీడ్ చేస్తున్నాం, ఇక్కడ రైట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మనం డాగ్ని ఇన్స్టాన్షియేట్ చేసాం. ఇదేంటంటే మన డాగ్ నేమ్ అనమాట. తర్వాత ఏంటంటే 2 టాస్క్లు క్రియేట్ చేసాం అనమాట. రీడ్ టాస్క్ రైట్ టాస్క్. రీడ్ టాస్క్ ఏంటంటే ఇక్కడ పోయి ఈ ఫైల్లో ఉన్నది. ఒక్క నిమిషం కర్సర్ కనపడట్లేదు, ఒక్క నిమిషం. సో ఇక్కడ ఇన్పుట్ డాట్ టెక్స్ట్లో ఉన్నది రీడ్ చేసి ఈ అవుట్పుట్ డాట్ టెక్స్ట్లో రాసుద్ది అనమాట. సో ఇది బేసిక్ ఇది ఇప్పుడు ఏంటంటే అపాచే ఎయిర్ ఫ్లోకి పోయి మామూలుగా ఏంటంటే మనం ఇందాక క్రియేట్ చేసేటప్పుడు మనం డాగ్ నేమ్ ఒకటి క్రియేట్ చేసాం. మీకు ఐడియా ఉంటుంది, కనపడుతుంది కదండి, ఫైల్ ప్రాసెసింగ్ పైప్ లైన్ అని. అదండి. అంటే మనం ఏంటంటే మన డాగ్లో పోతున్నాం, మన డాగ్లో పోయాం. ఒక నిమిషం అండి, ఒక్కసారి ప్రాసెస్ చూపించండి సార్ మళ్ళీ ఒక్కసారి. ఓకే, అంటే మన అపాచే ఎయిర్ ఫ్లో దీన్ని చేయండి. అపాచే ఎయిర్ ఫ్లోకి వెళ్ళిన తర్వాత ఎన్విరాన్మెంట్ గురించి ఒక లైట్గా ఒక గ్లాన్స్ ఇవ్వరా సార్, అసలు ఏంటి అనేది. అంటే ఏంటంటే అపాచే ఎయిర్ ఫ్లోలో జనరల్గా డాగ్స్ ఉంటాయండి. మన డాగ్స్ ఏంటి అంటే ఏంటంటే జనరల్గా మన డాగ్ ఏంటి ఆ డాగ్లోకి పోతాం అనమాట. పోయిన తర్వాత చెప్తాను మీకు. ఏంటంటే జనరల్గా మన డాగ్లో అంటే ఏంటంటే ఎన్నిసార్లు రన్ చేశారు, పాత రన్ ఏమైంది, ఆ సమ్మరీ ఏంటంటే ఎన్ని టాస్క్లు ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఏంటంటే ఇక్కడ టాస్క్లు ఉంటాయి అనమాట. మన దానిలో ఇందాక 2 టాస్క్లు క్రియేట్ చేసాం, రీడ్ ఫైల్ టాస్క్ రైట్ ఫైల్ టాస్క్ అని. అదండి. అంటే బేసిక్ డీటెయిల్స్ అంటే ఏంటంటే రన్ సక్సెస్ అయిందా ఏమైందని చెప్పేసి బేసిక్. తర్వాత అండి మన గ్రాఫ్ అంటే అవి గ్రాఫ్ రూపంలో ఇందాక మీరు 5 టాస్క్లు చూసారు కదా, ఇందాక పైన ఉదాహరణ డాగ్లో మనం ఓపెన్ చేస్తే ఇక్కడ ఏంటంటే మనం 2 టాస్క్లు క్రియేట్ చేసాం, రీడ్ ఫైల్ టాస్క్ రైట్ ఫైల్ టాస్క్.
ఇదేంటంటే దీని మీద డిపెండ్ అవుతుంది. అంటే ఈ టాస్క్‌లు ఏందంటే ఒక గ్రాఫ్ రూపంలో మీకు కనపడుతున్నాయన్నమాట ఇప్పుడు. సో దీన్నే డాగ్ అంటారు. ఓకే. థింగ్ ఏంటంటే ఇక్కడ 2 క్రియేట్ చేసాం. మీరు మల్టిపుల్ క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో ఏందంటే మన ఒరిజినల్ కోడ్ ఇది. అంటే ఏందంటే మీరేమన్నా చూసుకోవాలి అంటే ఏందంటే మన కోడ్‌ని మళ్ళీ చూడాలి. మన డాగ్‌లో మనం కోడ్ ఏం రాసామని చెప్పేసి మీరు చూడాలనుకుంటే ఇక్కడ కనపడుతదనమాట. ఓకే. అదే కోడ్ ఇది. మనం ఒకవేళ రన్ చేస్తే లాగ్స్ అంటే ఏందంటే సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? ఏమైందా? అని చెప్పేసి లాగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చనమాట మనం. ఏందంటే మనం కంట్రోలింగ్ అనమాట. అంటే ఏందంటే ఇప్పుడు మనం పైథాన్‌లో ఎగ్జిక్యూట్ చేస్తే లాగ్స్ ఎక్కడుంటాయి? ఏంటి? అని చెప్పేసి మనం ఏందంటే ఒక పాత్‌కెళ్ళి లాగ్ ఫైల్స్ ఆ పాత్‌లో చూసుకోవాలనమాట. ఆ లాగ్ ఫైల్ ఓపెన్ చేసి అక్కడ ఎర్రర్ ఉందా? ఏముందా? అని చూసుకోవచ్చు. కానీ ఏందంటే మనకిక్కడ యూఐ ఇంటర్ఫేస్‌లోనే లాగ్స్, షెడ్యూలింగు అన్నీ ఏందంటే మనకి ఒక యూఐ అంటే ఏందంటే హ్యాండిల్ చేసుకునేదానికి మనకేందంటే ఒక అప్లికేషన్ లాంటిది ఆల్రెడీ వాళ్ళే ఇచ్చేసారనమాట. అదొక ఓకే. ఎక్స్‌ట్రా బెనిఫిట్ ఎయిర్‌ఫ్లోను, నైఫై ద్వారా. హుహు. సో ఇక్కడ మీకు ఎదురుగానే మీకు కనపడుతుందన్నమాట. అన్ని డీటెయిల్స్ మీకు ఎదురుగానే కనపడుతున్నాయి. గ్రాఫ్ రూపంలో మీకు ఈజీగా కనపడుతుంది. ప్లస్ కోడ్ ఏందంటే మీకు కనపడుతుంది. ఎగ్జిక్యూట్ సక్సెస్‌ఫుల్ ఎగ్జిక్యూట్ అయిందా లేదా అనేది కూడా సో ఇది గనక లేదనుకోండి అంటే ఒకవేళ ఈ ఎయిర్‌ఫ్లో కాకపోతే మామూలుగా పైథాన్‌లో ఏందంటే జనరల్‌గా పాత్స్ ఉంటాయన్నమాట. అంటే లాగ్స్ పలానా పాత్‌లో పోవాలి. ఇన్‌స్టాలేషన్ పలానా పాత్‌లో ఉన్నాయి. ఎక్స్‌ట్రా డీటెయిల్స్ మన టాస్క్‌లు ఏందంటే వేరే చోట సేవ్ అయ్యి ఉంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు కావాలన్నమాట. ఏం అవసరం లేకుండా జనరల్‌గా ఏందంటే మీకు అన్నీ ఒక ఈజీ ఇంటర్ఫేస్ ఒకటిచ్చారు ఎయిర్‌ఫ్లో. ఓకే సార్. ఇప్పుడేంటంటేనండి ఇప్పుడు మన మన ఇది మన డాగ్, ఇది మన కోడ్. థింగ్ ఏందంటే ఇప్పుడేందంటే మనం ఎగ్జిక్యూట్ చేయాలి దీన్ని. ఇదిగో చూడండి షెడ్యూల్ ఎట్లా చేయాలి డైలీ అంటే ఏందంటే ఇదిగో ఇప్పుడు రన్ చేయి తర్వాత నెక్స్ట్ రన్ ఏందంటే 5th తారీఖున 5th అవ్వంగానే ఇమ్మీడియేట్‌గా రన్ అయిపోద్ది అంటుందన్నమాట. ఓకే. అంటే 5th నెక్స్ట్ 6th అవ్వంగానే మళ్ళీ రన్ అవుద్ది ఇమ్మీడియేట్‌గా. ఎవ్రీ 24 అవర్స్. ఏంటంటేనండి అంటే ఏందంటే డైలీ అంటే డే మారిందంటే ఇమ్మీడియేట్‌గా రన్ అయిపోద్దనమాట. అది షెడ్యూలింగ్ అంటే అదనమాట. ఓకే. సో, ఆ షెడ్యూలింగ్ కెపాసిటీ మనకేందంటే ఈ డాగ్ అంటే మనం మాన్యువల్‌గా రన్ చేసుకునే పని లేకుండా ఆటోమేటిక్ షెడ్యూల్ చేసుకోవచ్చనమాట. అదేనండి. అంటే ఇప్పుడు నేను ఈ కోడ్‌ని రన్ చేస్తున్నాను. ఓకే సార్. ఇప్పుడు రన్ చేశానండి. ఇక్కడ మీకు కనపడుతుంటది. ఇక్కడ రన్నింగ్ అని కనపడుతుంది. ఇక్కడ నేను ఇంతకుముందు రన్ చేశాను కాబట్టి ఇయన్నీ కనపడినాయి. లేకపోతే ఉండేవి కావు. ఇయ్యండి. ఓకే. ఏందంటే సో, ఏందంటే ఇది రీడ్ టాస్క్ రన్ అయింది. సో, సక్సెస్. తర్వాత ఏందంటే రైట్ టాస్క్ పికప్ అయింది. తర్వాత రైట్ టు సక్సెస్. సో, తర్వాత ఓవరాల్ సక్సెస్ అని చూపించిందనమాట. ఓకే సార్. దీన్ని బట్టి ఏందంటే ఓకే. రీడ్ టాస్క్ అయిపోయింది. తర్వాత రైట్ టాస్క్ అయిపోయింది. తర్వాత మనకు సక్సెస్ ఓవరాల్ మన కోడ్ సక్సెస్ అయిందని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు ఒకవేళ అంటే ఇది బ్యాచ్ డేటా కాబట్టి మీరు ఒకసారి రన్ చేశారు. అదే మీకు రియల్ టైమ్ డేటా అనుకోండి. అంటే ఏందంటే ఇప్పుడు ఎప్పటికప్పుడు డేటా తీసుకోవాలి. ఆ డేటా గనుకుంటే అది ప్రాసెస్ చేయాలన్నారనుకోండి. ఇప్పుడు ఏటీఎం ఉంది. కార్డ్ పెట్టంగానే తీసుకొని ప్రాసెస్ చేయాలి గానీ ఏదో నైట్ టైమ్‌లో చేసేది కాదు. మీకు ఐడియా ఉండే ఉంటది. ఆ! సో, ఏంటంటే ఇక్కడ ఒకవేళ మీరేంటంటే రియల్ టైమ్‌లో చేయాలనుకుంటే ఆటోమేటిక్‌గా ఏందంటే రిఫ్రెష్ చెయ్యి ఎవరి ఏందంటే ఏందంటే ఆటోమేటిక్‌గా అదే చూసుకొని రన్ చేసుకునేలాగా ఎన్ని సార్లు రన్ చేయమంటావు, ఎన్ని సార్లు చూసుకోమంటావు ఏందంటే ఇట్లా ఇవి కూడా కంట్రోల్ చేసుకోవచ్చనమాట మీరు కావాలంటే. అంటే ఆటోమేటిక్ రిఫ్రెష్ అంటే అంటే ఎంత టైం తర్వాత రిఫ్రెష్‌మెంట్ అవ్వాలని చెప్పి. ఆటోమేటిక్‌గా అదే డేటాని తీసేసుకొని ఇన్‌పుట్‌లో ఉన్నది హ్మ్. ఆటోమేటిక్‌గా అవుట్‌పుట్‌లో పుష్ చేస్తా ఉంటదనమాట. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు సేల్స్ జరుగుతా ఉంది ఒక సూపర్ మార్కెట్‌లో. ఎవ్రీ హ్మ్. అవర్‌కి, ఎవ్రీ 15 మినిట్స్‌కి ఆ సేల్స్ డేటాని హ్మ్. ఇన్‌పుట్ తీసుకొని అవును. ప్రాసెస్ చేసుకునేటట్టు. అంతే కదా? అవునవును. ఏందంటే వచ్చినట్టు ఏందంటే మనం సెట్ చేసుకోవచ్చనమాట పీరియడ్. ఎవ్రీ 5 సెకండ్స్ డేటా తీసుకోవాలి. తీసుకొని అవుట్‌పుట్‌లో రాయాలి. ఎవ్రీ 5 సెకండ్స్ ఏందంటే అపెండ్ చేస్తూ కొత్త డేటా అంతా రాస్తూ ఉండాలనమాట. సో, అట్లా మీరు పెట్టుకోవచ్చు. ఓకే. సో, ఏంటంటే ఆహ్, ఇదండి. అంటే ఏందంటే బేసిక్‌గా మీ కోడ్ ఇట్లా రన్ చేస్తారు. రన్ చేస్తే మీకేందంటే ఇప్పుడు మీరు అవుట్‌పుట్ చూడలేదు గదండీ! థింగ్ ఏందంటే
బేసిక్‌గా మనకైతే అవుట్‌పుట్ ఫైల్ ఉందండి. అంటే అంతకుముందు ఆల్రెడీ రాసి ఉన్నాం గాబట్టి మనకేందంటే అవుట్‌పుట్ ఫైల్ ఉంది. లేపోతే ఏందంటే ఇది ఆటోమేటిక్ క్రియేట్ అవుద్దనమాట. అంటే మీరిందాక కోడ్ రన్ చేశారు గదా! డాగ్‌లో. ఎస్ సార్, ఎస్ సార్. రన్ చేస్తే ఈ అవుట్‌పుట్ ఫైల్ క్రియేట్ అయిద్దనమాట. క్రియేట్ అయ్యి ఇదిగోండి నేను ఎయిర్‌పోర్ట్ ల్యాబ్‌కి సంబంధించిన అని మామూలుగా ఏందంటే ఇన్‌పుట్‌లో ఉన్నది అవుట్‌పుట్‌లో రాశాను. అంటే ఏందంటే ఆహ్, ఏందంటే మనం ప్రాసెసర్ డాట్ పీవైలో ఏం రాసాం? ఆ! ఇది రాసాము. సో, ఏందంటే ఇది రాయమని చెప్పాం కాబట్టి అది అవుట్‌పుట్‌లో రాసిందనమాట. అంతే. ఓకే. కావాలంటే మీరేంటంటే ఇందాక మీరు రాసినట్టు ఏందంటే రీడ్ ఫైల్‌లో ఉన్నది రీడ్ చేసి అది రైట్ చేయమని కావాలంటే ఫంక్షన్‌గా ఆర్గ్యుమెంట్‌గా పాస్ చేసి మామూలుగా ఏందంటే రైట్‌లో ఈ ఆర్గ్యుమెంట్ రైట్ చేయొచ్చనమాట. సో, ఇన్‌పుట్‌లో ఉన్నది అవుట్‌పుట్‌లో రాస్తదనమాట. కావాలంటే మీరు అది కూడా చేసుకోవచ్చు. నేను ఊరక ఉదాహరణ అంటే ఏందంటే ఎయిర్‌ఫ్లో ఎట్లా వర్క్ అవుద్దని తెలియాలి కాబట్టి ఇది ఎక్కువ కాన్సంట్రేట్ చేయలేదనమాట. సో, ఎనీవేస్ మామూలుగా ఏందంటే రైట్‌లో ఇది రాయమని చెప్పాం కాబట్టి అవుట్‌పుట్‌లోకెళ్ళి అది రాసుద్దనమాట అంతే. అక్కడ ఏ ఆ! కంటెంట్ ఉంటే ఆ కంటెంట్‌ని డిస్‌ప్లే చేస్తుంది. అవునండి. ఇది బేసిక్ అంటే ఏంది ఒక ప్రోగ్రామ్ అంటే ఏందంటే ఎయిర్‌ఫ్లో ఎట్లా వర్క్ అవుద్ది అని మీరు తెలుసుకోవాలనుకుంటే. ఓకే సార్. నెక్స్ట్ అండి నైఫైకెళ్దాం. అంటే ఇప్పటిదాకా మీరు చూసారు. అంటే ఏందంటే ఆహ్, నైఫే యొక్క బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూసారు. అంటే ఏందంటే ఒక్క నిమిషం. హ్మ్. అంటే ఏంటంటేనండి అంటే అంతలోకి అది లోడ్ అవుతుంది. ఓకే. ఓకే. ఏంటంటేనండి ఇందాక మీరు డాగ్ నేము ప్లస్ ఆ ఫీచర్స్ ప్లస్ రీడ్ టాస్క్, రైట్ టాస్క్ ఇట్లా టాస్క్ అన్ని మీరు మాన్యువల్ క్రియేట్ చేయాల్సొచ్చింది. ఏది ఒక ఫైల్‌లో ఉన్నది ఇంకో ఫైల్‌లో రాయటానికే. ఓకే. ఆపరేషన్ అదే. బట్ ఎస్. థింగ్ ఏందంటే మీరు ఎంత ప్రొసీజర్ ఫాలో అయ్యారంటే కోడ్ అంతా మీకు పైథాన్ కోడ్ వచ్చుండాలి. డాగ్స్ ఇన్ఫర్మేషన్ వచ్చుండాలి. ఇయన్నీ తెలిసుండాలి. జనరల్‌గా ఎయిర్ ఫ్లో వాడాలంటే. ఎస్ సార్. అదే నైఫే చూడండి ఇప్పుడు ఒక్క నిమిషం. హ్మ్. నైఫ్‌లో కోడింగ్ రాయాల్సిన పని లేదు. ఆ కోడింగే ఉండదండి. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటర్‌ఫేసే అన్నమాట మనకి. ఓకే. ఓకే. ఒక్క సార్ నిమిషం ఈ చూస్తాను. ప్లాట్‌ఫార్మ్స్ మొత్తం ఒకే దాంట్లో ఇన్కార్పొరేట్ చేసాడా సార్? వర్క్ స్పేస్ అన్ని? ఆహ్, అంటే నాకు తెలీదండి. అంటే నాకు ఓకే. చెప్పినావిడ ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు అంతే. ఓకే. 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 సరే సార్. హ్మ్. కావాలంటే అంటే మీరు ఆహ్, ఏముందిలేండి అంటే అపాచీ నైఫై గాని, లేపోతే ఎయిర్‌ఫ్లో గాని ఎట్లా ఇన్‌స్టాల్ చేయాలని మనకి తెలియకుండానే ఇప్పుడు వీడియోలుంటాయి. అట్లా ఇన్‌స్టాల్ చేసి ప్రొసీజర్ ఫాలో అవటమే. షూర్ సార్. లేదు ప్రీవియస్ అంటే ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసిన ఎన్విరాన్మెంట్స్ కూడా వాడుకోవచ్చు. ఓకే. ఓకే. ఆహా! హుహు. నిమిషం అండి. కొంచెం టైం తీసుకుంటాను. నో ప్రాబ్లమ్. ఆ! నైఫై వాడటానికి మీకసలు కోడింగ్ నాలెడ్జే అవసరం లేదండి. అంటే ఇప్పటికి మన ప్రొడక్షన్‌లో నైఫై వాడుతున్నారనమాట. ఎందుకంటే మీకొక ఉదాహరణ అంతలోకి చెప్తాను అది లోడ్ అయ్యేలోపు. ఓకే సార్, అంటే చెప్పండి. ఏందంటే రీసెంట్‌గా ప్రొడక్షన్‌లో ఏంటంటేనండి, మేము పైస్పార్క్ కోడ్ రాసి ఒరాకిల్ డేటాబేస్‌లో ఉన్నది హెచ్‌డిఎఫ్ఎస్ డేటాబేస్ అని ఉంది. అందులో రాయాలనమాట. ఓకే. నాకు పైస్పార్క్ కోడ్ వచ్చండి నేను రాస్తాను. అక్కడి నుంచి ఇక్కడ పెడతానన్నాననమాట. బట్ థింగ్ ఏందంటే నైఫై ద్వారా సింపుల్ స్టెప్స్‌లో మామూలుగా ఏందంటే, ఆ డేటాబేస్‌లో ఉన్న డేటాని తెచ్చి ఇందులో పెట్టొచ్చనమాట. ఇంత సింపుల్‌గా అయిపోయేదాన్ని పైస్పార్క్ ఇన్‌స్టాల్ చేసి అంత పెద్ద అంటే నువ్విప్పుడు పైస్పార్క్ వచ్చు కాబట్టి రాస్తావు. వేరే వాళ్ళు రాయలేరు కదా! సో, ఎవరికైనా అర్థం అవ్వాలంటే సింపుల్‌గా అంటే యూఐ ఇంటర్‌ఫేస్ ద్వారా ఒక ఇన్‌పుట్‌ని ఒక అవుట్‌పుట్‌లోకి రాసేది తేలిక అయిపోవాలంటే నైఫై బెస్ట్ అని చెప్పేసి ఆ ఆర్కిటెక్చర్ ఫాలో అవుతున్నారనమాట ఇప్పుడు. ఓకే. ఓకే. ఆ! ఒకసారి చూస్తారు. ఏందంటే జస్ట్ ఏందంటే డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. ఎక్కడి నుంచి ఇన్‌పుట్ కావాలి, ఎక్కడికి పోవాలి, లాగ్స్ ఎక్కడ ఉండాలి అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఆ ఇన్‌పుట్‌లో ఉన్నది ఇక్కడికొచ్చి అవుట్‌పుట్‌లో రాసిద్ది. ఒక్క నిమిషం. ఒకసారి ఇది క్లోజ్ చేస్తానండి. ఓకే.
డిఫరెన్స్ వస్తుంది సార్. ఓకే, కావాలంటే ఎంతసేపు మ్యూట్ చేస్తానండి. ఇప్పుడు క్లియర్ సార్, ఇప్పుడు క్లియర్. ఆహా. అంతలోకి రికార్డింగ్ ఏమైనా పాస్ చేయొచ్చు చూడండి. రికార్డింగ్ పాస్ చేసుకోండి ఉంటే ఇంకా ఆప్షన్. యా 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 షూర్ సార్. ఓకే సార్. అదేనండి, అంటే జనరల్గా ఏంటంటే మీరు నైఫై ద్వారా ఒక దానిలో నుంచి ఇప్పుడు ఇందాక ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇన్పుట్ ఫైల్ అవుట్పుట్ ఫైల్ ఉంది చూడండి. ఆ ఇన్పుట్ ఫైల్ నుంచి అవుట్పుట్ ఫైల్లోకి రాసేదానికి చూసారు ఇందాక. ఎయిర్ ఫ్లో ఏంటంటే ఒక ఇన్పుట్ ఫైల్ నుంచి రీడ్ చేసి అవుట్పుట్ ఫైల్ ఎట్లా రాయాలో చూసారు ఇందాక. మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఈ అపాచీ నైఫై ద్వారా ఇప్పుడే అంటే ఫోర్త్ ఏంటంటే అపా వాడేది ఏంటంటే అపాచీ నైఫైనే. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు రీడింగ్ ఏంటంటే ఒక ఫైల్ మీ కోడ్లో ఉంటే మీరు రీడ్ చేశారు. బట్ థింగ్ ఏంటంటే ప్రొడక్షన్లో మన కోడ్లో ఉండదు అనమాట. ఎక్కడ ఉంటుందంటే ఓన్లీ డేటాబేస్లోనే ఉంటుంది డేటా మ్యాక్సిమం. సో ఈ అపాచీ నైఫై ద్వారా ఆ డేటాబేస్ కనెక్ట్ ఆ ఇన్పుట్ ఫైల్ అక్కడి నుంచి తెచ్చుకొని ఫైనల్గా ఏంటంటే మా అవుట్పుట్ కూడా వేరే డేటాబేస్లోనే పెడతాం అనమాట. సో సో ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ ఒక డేటాబేస్ అయితే నైఫైకి ఏంటిది అనేది ఫోర్త్ అనమాట సినారియో. ఇందాక ఏంటంటే ఫైల్స్ ఆల్రెడీ మామూలుగా అదేదో నేర్చుకోవడానికి ఫైల్స్ మనమే క్రియేట్ చేసాము. ఇక్కడ ఇప్పుడు క్రియేట్ చేయకుండా వేరే డేటాబేస్ నుంచి డేటాను రిట్రీవ్ చేసుకుని అనాలిసిస్ ప్రాసెస్ చేసిన తర్వాత మళ్ళీ అవుట్పుట్ చేస్తాం. అవును, ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి ఫైనల్గా ఏంటంటే అవుట్పుట్ కూడా మళ్ళీ డేటాబేస్లో రాస్తాం అనమాట. ఇది ప్రొడక్షన్ సినారియో. ఓకే. సో